నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. సచివాలయం ఏ రాష్ట్రానికైనా పరిపాలనకు అది ఒక హృదయం లాంటిది. సో అటువంటి సచివాలయానికి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు సచివాలయం నుంచి పరిపాలన సాగించట్లేదు అనేది చాలా మంది నుంచి వినిపిస్తున్న ప్రశ్న. సో సచివాలయ వేదికగా చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వానికి సంబంధించి, ప్రజలకు సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ ఆ సచివాలయం నుంచే జరుగుతాయి. అది ఒక సీఎంకి ఆఫీస్ అంటారు. సో ఆ సీఎం ఆఫీసులకు ఎందుకు రావట్లేదు? అండ్ గత ప్రభుత్వంలో కేసీఆర్ రాలేదని విమర్శించిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సచివాలయానికి రాకపోగా నగరంలో ఒక 5 ప్లేసెస్లో అటెండ్ అవుతూ ఉన్నారు. అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అందులో కమాండ్ కంట్రోల్, అదేవిధంగా ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఒక ఆఫీసు, గచ్చిబౌలిలో ఇంకొక ఆఫీసు, అదేవిధంగా ఇక్కడ మరిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో హెచ్ఎంఆర్డీఏలో అక్కడ ఒక ఆఫీసు పెట్టుకొని అక్కడి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్కడి నుంచి సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో క్యాంప్ ఆఫీస్ నుంచి కూడా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్ కి వెళ్లి అక్కడ సమీక్షలు నిర్వహిస్తున్న సీఎంకి తెలంగాణ సచివాలయాన్ని కూడా కేసీఆర్ హయాంలోనే నిర్మించారు. కానీ అక్కడ కమాండ్ కంట్రోల్ నుంచి పరిపాలనను నిర్వహిస్తున్న, పరిపాలనపై సమీక్షలు చేస్తున్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సచివాలయానికి రారు? అటు అధికారులకు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా సీఎంను కలవాలంటే సచివాలయానికే వస్తారు. ప్రజలు కూడా అక్కడికి వచ్చి తమ సమస్యలు చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఎందుకు సీఎం సచివాలయానికి రావట్లేదు? వాస్తు దోషాలు ఏమైనా వెంటాడుతున్నాయా? అక్కడికి వెళ్తే ఏమైనా సీటుకు ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాస్తును నమ్ముతూ ఉన్నారా? వాస్తునే నమ్మితే ఇక్కడ అది కేసీఆర్ కట్టారని చెప్తున్నా, ఈ కమాండ్ కంట్రోల్ కట్టారని చెప్తున్నా, ఇదంతా కూడా ప్రజాధనమే. ప్రజాధనంతోనే ఈ నిర్మాణాలు జరిగాయి. ప్రజల కోసమే ఆ నిర్మాణాలు జరిగాయి. అక్కడుండే పాలన చేయమని చెప్పారు. ఆ పాలన కోసమే కట్టారు. గత ముఖ్యమంత్రులను తీసుకుందాం. గత ముఖ్యమంత్రుల కాలంలో ఎన్టీఆర్ని చూసినా, లేదంటే కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులను చూసినా, వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ కూడా సచివాలయాలకు వెళ్ళి సచివాలయ కేంద్రంగానే పరిపాలనను సాగించారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎందుకు సచివాలయానికి వెళ్ళట్లేదు, సచివాలయ కేంద్రంగా ఎందుకు పరిపాలన సాగించట్లేదు అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. అనేక అంశాలు, అంటే ఒక సచివాలయాన్ని మనం నిర్మాణం చేసుకున్న తర్వాత ఆ సచివాలయ కేంద్రంగా పరిపాలన సాగిస్తామని చేసిన తర్వాత చూస్తాం మనం ట్యాంక్ బండ్ దగ్గర ఎంత పకడ్బందీగా నిర్మించుకున్నామో, ఎంత సుందరమైన భవనాన్ని నిర్మించుకున్నామో చూసాం. సో ఆ భవనం కేంద్రంగా పరిపాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన వేళ ఎందుకు ఆ బిల్డింగులకు రావట్లేదు? కేసీఆర్ కట్టిన సెంటిమెంటే అని చూస్తే కేసీఆర్ సొంత డబ్బులతో కట్టింది కాదు, ప్రజా డబ్బులతో, ప్రజాధనంతో నిర్మించిందే. రేవంత్ రెడ్డి సచివాలయానికి వస్తారు ఎందుకంటే గతంలో సీఎంపై విమర్శలు చేశారు. ఆనాటి సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు ప్రస్తుత సీఎం. సో ఆ విమర్శలు తనపై రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వస్తారనుకున్నారు. ఛాంబర్లు కూడా ఎవరికి వాళ్ళకి కేటాయించారు. ముఖ్యమంత్రి ఛాంబర్కి సంబంధించి కూడా కేటాయింపులు జరిగాయి. కొన్ని మార్పులు చేర్పులు కూడా అప్పట్లో చేశారు. కానీ ముఖ్యమంత్రి అక్కడి వరకు వెళ్లకుండా కొన్ని సందర్భాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కొన్ని కీలక నిర్ణయాలు కానీ, సమీక్షలు కానీ చేస్తున్నారు. బంజారా హిల్స్ లోనే ఆఫీస్ ఒకటి ఉంది. గచ్చిబౌలిలో ఐటీ కారిడార్ సమీపంలో మరో కేంద్రం నుంచి చేస్తున్నారు. ఇక జూబ్లీ హిల్స్ లోని క్యాంప్ ఆఫీసు ఉండనే ఉంది. కీలక సమీక్షలు, నిర్ణయాలన్నీ కూడా ఇక్కడే తీసుకుంటున్నారు. కానీ గత ముఖ్యమంత్రులు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు సెక్రటేరియట్కు వెళ్లేవాళ్ళు, సామాన్యుల గోడు వినేవాళ్ళు, అధికారులను కలిసేవాళ్ళు, ప్రజాప్రతినిధులను కలిసేవాళ్ళు. ముఖ్యమంత్రిని కలవాలి అంటే సచివాలయానికి వెళ్తే కలుస్తాం, ఈ రోజు రేపు అనేది ఉండేది. కానీ ఇప్పుడు సచివాలయానికి తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఎందుకు దూరం అవుతున్నారనేదే ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి ఎందుకు వెళ్ళట్లేదు? గత ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కే పరిమితం అవుతున్నారు, ప్రగతి భవన్ కే పరిమితం అవుతున్నారు అని విమర్శలు చేసిన రేవంత్ ఎందుకు సచివాలయం నుంచి పాలన చేయట్లేదు అనేదే కనిపిస్తోంది. మరోవైపు అనేక రకాల విమర్శలు, ఆ విమర్శల్లో భాగంగా అక్కడ అంటే వాస్తు దోషాలు ఉండటం వల్లే ముఖ్యమంత్రి వెళ్ళలేకపోతున్నారా? వాస్తు దోషాలే ఇబ్బంది పెడుతూ ఉన్నాయా? ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి చాలా సమీక్షలు జరిగాయి. ముఖ్యమంత్రి అక్కడి నుంచి చాలా కీలక సమీక్షలు, సమావేశాలు కూడా నిర్వహించారు. కానీ పాలకులు మారినా పాలనా కేంద్రాలు ప్రజలకు ఎందుకు అందుబాటులోకి రావట్లేదు? సచివాలయానికి దూరంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన ఇప్పుడు డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో కాలంలో ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చారనేది కూడా చర్చించుకుంటూ ఉన్నారు. కొన్ని కీలక సందర్భాల్లో తప్ప ముఖ్యమంత్రి సచివాలయానికి రావట్లేదు అనేది కాంగ్రెస్ లోని మంత్రులు కూడా మాట్లాడుకుంటున్నారు.
కీలక సమీక్షలు, నిర్ణయాలు అన్నీ కూడా సచివాలయ వేదికగా జరగాల్సి ఉంటుంది. ఎవరు ముఖ్యమంత్రి అయినా కానీ ఆ సచివాలయ వేదికగానే నిర్ణయాలు తీసుకుంటారు. కానీ క్యాంప్ ఆఫీసుల చుట్టే ప్రజాప్రతినిధులు చక్కెర్లు కొట్టాల్సి వస్తుంది. ప్రజలు కూడా కొన్ని సమస్యల కోసం క్యాంప్ ఆఫీసులకే వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, మొత్తంగా సెంటిమెంట్ కలిసి రాలేదా, వాస్తు లెక్కలు సరిపోలేదా, ఈ అంశాల గురించి మాట్లాడదాం. మనతో మాట్లాడేందుకు రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. నమస్తే వంశీ గారు. యా వెంకటరెడ్డి గారు, చాలా సందర్భాల్లో చెప్పండి. చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం, సెక్రటేరియట్ కు వస్తారు, సెక్రటేరియట్ కు వచ్చి ప్రజల సమస్యలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అక్కడే కలుస్తారు. సో ఏంటి తెలంగాణ ముఖ్యమంత్రులకు సెక్రటేరియట్ గండం ఏమైనా ఉందా? ఎందుకు రాలేకపోతున్నారు అనుకోవాల్సి ఉంటుంది? ఉందనుకొని అనుకుంటున్నారేమో వాళ్ళు. అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అని చెప్పి చెప్పుకున్నారు వాళ్ళు. అంటే ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి కావలసినప్పుడు మనం కలుస్తాం, ప్రజలకి ఎప్పుడైనా కూడా అందుబాటులో ఉంటామని చెప్పి చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మరి సెక్రటేరియట్ కట్టిన తర్వాత కేసీఆర్ కట్టిండనో లేకపోతే ఇంకొకరు కట్టిందనో, నేను అది వాస్తు బాగాలేదనో లేకపోతే వాస్తు బాగాలేదు నేను రానని చెప్పి చెప్పడం అనేది అనుకోవడమో ఇది తప్ప. వెంకటరెడ్డి గారు, వాస్తు బాగాలేదు అనే అంశాన్ని పక్కన పెడితే ఇప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా కేసీఆర్ హయాంలోనే నిర్మాణం జరిగింది, సెక్రటేరియట్ కేసీఆర్ హయాంలోనే నిర్మాణం జరిగింది. ఈ రెండు నిర్మాణాలు కూడా కేసీఆర్ జేబుల నుంచో బీఆర్ఎస్ భవన్ నుంచి వచ్చిన డబ్బులతో కాదు కదా కట్టింది, ప్రజాధనంతో కట్టినప్పుడు అవి ప్రజల కోసం ఎవరు ముఖ్యమంత్రులు అయితే వాళ్ళు వాటిని పరిపాలనకు ఉపయోగించుకోవాలనే కదా. సచివాలయం అంటే రాష్ట్రానికి ఒక రకంగా హార్ట్ అంటారు. సో ఎందుకని సచివాలయాలకు ముఖ్యమంత్రులు రాలేకపోతున్నారు? ఇప్పుడు సచివాలయం మీరు ఇంకొక మాట చెప్పనా, నేను సచివాలయం కాకుండా ఇప్పుడు ఇదే అసెంబ్లీలో 9.5 సంవత్సరాలు కేసీఆర్ కూర్చున్న కుర్చీలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూర్చుంటున్నారు కదా, మరి అక్కడికి వెళ్ళకూడదు కదా మరి. అట్లా అంటే ఇప్పుడు కేసీఆర్ కట్టిన సెక్రటరీకి వెళ్ళట్లేదు అంటే మరి అసెంబ్లీలో కూడా కూర్చోవద్దు ఆ సీట్ల, అంతే కదా. అంటే కామన్ సెన్స్ గా ఆలోచిస్తే అది పద్ధతి కాదు. బేసిక్ గా ఏంటంటే ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో, ఎవరైతే ప్రజలకి పాలన కొనసాగించాలన్నా పాలన అందించాలన్నా సెక్రటరేట్ మీరు అన్నట్టుగా అదొక గుండెకాయ. ఆ గుండెకాయ దగ్గర నుంచి కదా డిపార్ట్మెంట్లన్నీ కూడా ఇంటర్ కనెక్ట్ అయిపోయి కోఆర్డినేట్ చేసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి ఇగో ఈ సమస్యలు ఉన్నాయి, ఇగో ఇక్కడి నుంచి వచ్చినాయి, ఈ జిల్లాల నుంచి కానీ ఈ మంత్రుల దగ్గర నుంచి కానీ ఈ ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కానీ లేకపోతే ప్రజల నుంచి కానీ వచ్చిన విన్నపాలని కానీ అప్లికేషన్స్ కానీ కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ కూర్చోబెట్టుకొని మాట్లాడుకునే వాళ్ళు ఇంతమంది కార్యాలయం సెక్రటరేట్. ఆ విషయంలో డెఫినెట్ గా ఎవరు కూడా అన్నా కూడా అంటే వెంకటరెడ్డి గారు ఇక్కడ సామాన్య ఉద్యోగుల గురించే మాట్లాడుకుందాం. ఎవరైనా సరే ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు, అది నేను అవ్వచ్చు ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఉద్యోగం చేస్తున్నప్పుడు వర్క్ ఫ్రం హోమ్ కొంతమందికి ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఆ ఆఫీస్కి వెళ్ళాలి, ఆ ఆఫీసులో ఉండే ఆ కార్యకలాపాలు నిర్వహించాలి. నేను ఎక్కడో ఉండి నేను కార్యకలాపాలు నిర్వహిస్తాను అంటే ఆ సంస్థలు ఊరుకోవు. కానీ ప్రజలు ఒక బాధ్యతను అప్పగించారు, అందులోనూ మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే ఈ మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరైనా కావచ్చు సచివాలయానికి వెళ్ళాలి, అక్కడి నుంచే వాళ్ళ కార్యకలాపాలు నిర్వహించాలి కదా. ఇప్పుడు అంతకుముందు ముఖ్యమంత్రులు చూసుకుంటే గత 20-30 సంవత్సరాల నుంచి కానీ ఎవరైనా కూడా డెఫినెట్ గా ఒక అటెండెన్స్ లాగా రోజు సెక్రటరీకి వెళ్ళి పాలన కొనసాగించేవాళ్ళు. మరి ఇప్పుడు అంతకుముందు కూడా కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఆయన కూడా కొన్నిసార్లు వెళ్ళకపోయేటోళ్ళు. ఎందుకు అంటే వాస్తు బాగాలేదు, నా సీట్ బాగాలేదు, నా రూమ్ బాగాలేదు, సెక్రటరీ బాగాలేదు అని చెప్పి కూర్చి కొత్తని కట్టారు. సరే అది అయిపోయింది. రెండోసారి ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయినా కూడా వాస్తుకైతే ప్రాబ్లం లేదు కదా నాకు తెలిసినంత వరకు. రెండు వాస్తు మరి ఎందుకు ఆయన రావట్లేదు అంటే నేను ఒక విషయం చెప్తాను. దీంట్లో బేసిక్ గా వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీల హామీలు, రకరకాల 100 అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా రేపొద్దున తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు ఇక చేత కావట్లేదు. రేపొద్దున అప్లికేషన్లు పట్టుకొని సెక్రటరీకి వస్తే మా పని ఏం కావాలి, మీడియా వాళ్ళు ఫోకస్ పెడతారు, ఇగో ఇంతమంది వచ్చారు, ఇంతమంది ప్రజాప్రతినిధులు వచ్చారు, 6 గ్యారెంటీల హామీల గురించి అడుగుతున్నారు, లేకపోతే జిల్లాల్లో లేకపోతే మండలాల్లో గ్రామాల్లో ఈ ఇష్యూస్ ఉన్నాయి వాటి మీద కూడా అడిగే అవకాశాలు ఉంటాయని భయంతో ఎక్కడెక్కడో మీటింగ్స్ పెట్టుకొని అక్కడ కూర్చుంటున్నారు. చాలా వరకు వాళ్ళ ఇంట్లోనే మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు, వాళ్ళ ఇంట్లోనే
మీటింగ్ చాలా వరకు నేను మీడియాలో చూస్తా ఉన్నాను. ఎందుకు నాకు అర్థం కావట్లేదు అంటే ఒక ముఖ్యమంత్రిగా సెక్రటరీలో కూర్చొని అందరినీ కూడా పిలుచుకొని కోఆర్డినేట్ చేసే బదులు ఇంటికి పిలుచుకొని ఇంటి దగ్గర కోఆర్డినేట్ చేయడం అంటే ఇది కరెక్ట్ కాదు, ఇది పరిపాలన కాదు, ఇది ప్రజాప్రభుత్వం కాదు. ప్రజాప్రభుత్వం బిగినింగ్ లో ఏదో అప్లికేషన్లు చూపించి ఏదో షోఅప్ చేసి తప్పితే అక్కడ ఏది బట్టి గారు ఉన్నప్పుడు దాంట్లో కేసీఆర్ సో ఆ షోఅప్ ఎక్కడ కనిపించింది ఎప్పటిదాకా జిల్లాలో కానీ మండలాల్లో కానీ లేకపోతే హైదరాబాద్ లో కానీ ఎప్పుడన్నా తీసుకున్నారా? వెంకటరెడ్డి గారు మీకు మళ్ళా సమయం ఇస్తాను. సెంటిమెంట్ కలిసి రాలేదా, వాస్తు లెక్కలు సరిపోలేదా అన్నట్టుగైతే ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ కు ఆ బిల్డింగ్ కు ఎందుకు సీఎం రేవంత్ వెళ్ళట్లేదు? గతంలో ఎన్టీఆర్ వెళ్లారు, వైఎస్ఆర్ వెళ్లారు, రోషయ్య అందరూ కూడా అప్పట్లో అక్కడి నుంచే పరిపాలన సాగించిన వాళ్లే. కీలక సమీక్షలో నిర్ణయాలన్నీ కూడా అక్కడి నుంచే జరుగుతూ ఉంటాయి. కానీ ఎందుకని ఇప్పుడు అక్కడికి వెళ్ళలేకపోతున్నారు అనేదే అంశం. మాట్లాడదాం. ఈ అంశంతో మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నుంచి యాదగిరి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు, యాదగిరి గారు నమస్కారం. నమస్కారం. వెంకటస్వామి గారు, ఏంటి ముఖ్యమంత్రి పరిపాలన సాగించాల్సింది సచివాలయం నుంచే, ఆ సచివాలయానికి దూరంగా ఉంటూ ఉన్నారు. అండ్ ఎక్కడుంటే అక్కడి నుంచే పరిపాలన సాగించేలా క్యాంప్ ఆఫీసులు వెలుస్తూ ఉన్నాయి. ఆ గత పాలనైనా ప్రస్తుత పాలనైనా ఏం జరుగుతుంది? అంటే పోల్చలేము, గతంలో దానికి ఇప్పటికి పోల్చలేము. కొంత మెరుగైనటువంటిది పరిస్థితే ఉంది గతంతో పోల్చుకుంటే. సచివాలయానికి రావడము చాలాసార్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఇంకా అంటే ఎక్స్పెక్టేషన్స్ రెగ్యులర్ గా వెంకటరెడ్డి గారు అన్నట్టుగా రెగ్యులర్ గా సచివాలయంలో అందుబాటులో ఉంటే ఎక్కువ మంది అప్రోచ్ కు అవకాశం ఉంటది అనేది చాలా స్పష్టము. దాన్ని మనం కాదనలేము. సరే, కారణాంతరాలు ఏమైనా అది పబ్లిక్ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, లేదంటే ప్రతిపక్షాలు కావచ్చు, ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచిస్తే బాగానే ఉంటది. ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నా. కానీ వెంకటస్వామి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పట్లో మీ పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో రేవంత్ కు సవాల్ కూడా విసిరారు. రేవంత్ సవాల్ విసిరారు కేసీఆర్ కి. సచివాలయానికి వచ్చే దమ్ము ధైర్యం ఉందా? సచివాలయానికి ఎందుకు రాలేకపోతున్నారు? హామీలను అడుగుతారనా? మీకు ప్రజల అధికారం ఇచ్చేందుకు ఎందుకు అని చెప్పి ప్రశ్నించిన ఆనాటి పిసిసి అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎందుకు ఇప్పుడు రావట్లేదు? అంటే ముఖ్యమంత్రి కాగానే సచివాలయానికి దూరం అవుతున్నారా? దూరం అవ్వాల్సిందేనా? అట్లా ఏం లేదండి. అంటే ఫస్ట్ ఫేజ్ అంటే ఈ మధ్య కాలంలో ఆ గ్యాప్ వచ్చింది, కానీ ఫస్ట్ ఫేజ్ ఇప్పటి వరకు అది చర్చ రాలే. ఇప్పుడు వచ్చింది ఈ 3-6 నెలల కాలంలో కొంచెం ఆ గ్యాప్ కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ద డిఫరెంట్ కారణాలు ఉన్నాయి. అంటే డిఫరెంట్ మీటింగ్స్ డిఫరెంట్ చోట్ల. ఇప్పుడు మనం ఇక్కడ మేడారం పోయి కూడా కేబినెట్ సమావేశం పెట్టుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసి, యాదగిరిగుట్ట పోయారు, అక్కడ కేబినెట్ సమావేశం పెట్టారు. అక్కడ పెట్టినామంటే అర్థమైంది అంటే మేము ప్రజలకు చాలా దగ్గరగా అందుబాటులో ఉండాలనేటువంటి సదుద్దేశం. ఆ సదుద్దేశం బానే ఉంది, కానీ సచివాలయానికి వస్తే అక్కడికి ప్రజలు వస్తారు కదా, రావాలి. దాంట్లో పెద్ద నాకేం విభేదం లేదు, మా పార్టీకి కూడా ఏం ఇబ్బంది లేదు, మా ప్రభుత్వానికి కూడా విభేదం లేదు. కారణాంతరాలు ఏంటి, దాన్ని ఒకసారి డెఫినెట్ గా పరిశీలించే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్ గా అందరి సూచన అండ్ అభిప్రాయం మేరకు సచివాలయంలో ఎక్కువ సార్లు ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రివర్గం కానీ, మంత్రివర్గ సహచరులు కానీ ఉండడం అనేటువంటిది దాన్ని మనం ఆహ్వానించదగ్గదే. డెఫినెట్ గా దాన్ని మనం దాని విషయంలో పెద్దలు ఎవరు చెప్పినా కూడా దాన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని మేము విభేదించడం లేదు. కారణాలు ఏంటి అనేటువంటిది ఒకసారి పునఃపరిశీలన చేస్తాం, తప్పనిసరిగా చేసి దాన్ని సరిచేసేటువంటి ప్రయత్నం చేస్తాం. డెఫినెట్ గా జవాబుదారీతనం పెరగాలంటే సచివాలయానికి రావడం అనేటువంటిది ఒక పాయింట్ కాబట్టి దాన్ని సూచన తప్పకుండా అందరం పాటించేటట్టుగా మేము దాన్ని మీతో అంగీకరిస్తున్నాం, మీతో ఏకీభవిస్తున్నాం. మేము ఐ న్యూస్ కూడా ప్రజల కోసమే, ప్రజలకు అందుబాటులో ప్రజాప్రతినిధులు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ అంశాన్ని చర్చకు తీసుకున్నాం. వెంకటరెడ్డి గారు, అంటే we agree your opinion and even the బీజేపీ మిత్రులు చెప్పినట్టు కూడా నేను దాన్ని ఏకీభవిస్తున్నా. అంటే భయపడి రావటం లేదనేటువంటి చెప్పు, భయపడడానికి ఏముంటది.
చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి స్వయంగా చెప్తూ ఉంటారు, నేను 18 గంటలు వర్క్ చేస్తున్నాను అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పే ముఖ్యమంత్రి ఈ రోజు సచివాలయంలో ఎంతసేపు ఉంటున్నారు అనేది కూడా ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. చాలా రాజకీయ పక్షాల్లో కూడా చర్చ సాగుతుంది. 18 గంటలు రాష్ట్రం కోసం వర్క్ చేస్తానన్న ముఖ్యమంత్రి ఆ 18 గంటల్లో 8 గంటలు సచివాలయంలో, అంటే తనకు అందుబాటులో ఉన్న సమయంలో 8 గంటలు అక్కడ ఉంటే చాలా మంది ప్రజాప్రతినిధులు, కొంతమంది ప్రజలు కూడా కలిసే అవకాశం ఉంటుంది కదా. తప్పకుండా. ఇప్పుడు ఆ టూర్స్ తప్ప మిగతా రోజుల్లో ఎక్కడైనా కూడా ఇంట్లో కూర్చొని మాట్లాడకుండా, ఇంట్లో కూర్చొని పెట్టకుండా, లేకపోతే ఇంకో దగ్గర పెట్టకుండా సెక్రటరీకి వస్తే అందరికి అందుబాటులో ఉంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ పార్టీకే ముఖ్యమంత్రిగా ఉండరు కదా, ప్రజాప్రతినిధులకు కానీ అన్ని పార్టీలకు అతీతంగా ప్రజలకి అందుబాటులో ఉంటే రేపొద్దున ఈ ముఖ్యమంత్రి బాగా పనిచేస్తా ఉన్నారు, కొన్ని ఇట్లాంటి ఏదైనా అప్లికేషన్ పెట్టాలన్నా, కలవాలన్నా, ఏదైనా మాట్లాడాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకరు కలవాలనుకున్నారు ముఖ్యమంత్రి గారిని, ఎక్కడ కలవాలి? ఇంటికైతే పోయి కలవలేరు కదా. ఎక్కడ కలవాలి? ఒక సెక్రటరియట్ లో కలుస్తారు, అసెంబ్లీ అయినప్పుడు అసెంబ్లీలో కలుస్తారు, అప్లికేషన్ పెట్టుకుంటారు, ఇవి కావాలి ఇవి కావాలి. అట్లాంటిది ఇప్పుడు అందుబాటులో లేకపోతే రేపొద్దున అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకుంటారు? అంటే ఇక్కడ ఒక చిన్న అంశం కానీ చాలా కీలకమైన అంశం చర్చకొస్తుంది వెంకటరెడ్డి గారు. అంటే ముఖ్యమంత్రుల్ని ప్రశ్నించడం అని కాదు, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజలందరూ కూడా పాలకుల్ని చూసి కొంత నేర్చుకుంటారు కాబట్టి బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొస్తున్నారు. స్కూల్స్ లో కానీ, కాలేజీల్లో కానీ, ఎక్కడైనా సరే బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఆఫీసుల్లో కూడా బయోమెట్రిక్ విధానం తీసుకొస్తున్నప్పుడు పాలకులం కాదు, సేవకులం అని చెప్పుకునే ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా, వాళ్ళందరూ కూడా అటెండెన్స్, అంటే వాళ్ళ ఆఫీసులు ఏవైతే ఉంటాయో ఆ ఆఫీసులకు వెళ్ళటం, ఆ ఆఫీసుల కేంద్రంగా పనిచేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి సచివాలయంలో ఉంటే ఒక అలర్ట్నెస్ ఉంటుంది, ముఖ్యమంత్రి సచివాలయంలో లేకపోతే ఒక రకమైన ఫీల్ ఉంటుంది. సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నారంటే అన్ని శాఖలు కూడా అలర్ట్ అవుతాయి, అందరూ కూడా సమన్వయంతో చాలా శ్రద్ధగా పనిచేసే అవకాశాలు ఉంటాయిగా. తప్పకుండా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే సచివాలయానికి రాకపోతే మంత్రులు కూడా నెగ్లెక్ట్ చేస్తారు, మంత్రులు కానీ మిగతా ఆఫీసర్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే అవసరం లేదు, పెద్దగా కలిసే అవకాశం కూడా లేదు. రేపొద్దున ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ చేసుకునే అవకాశాలు కూడా ఉండవు. డెఫినెట్ గా మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఆ నెగ్లిజెన్స్ అనేది పెరుగుతుంది, ఆ బాధ్యత అనేది తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి, ఆ భయం కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి, ఈ కోఆర్డినేషన్ కూడా తగ్గిపోయే అవకాశాలు, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి ఉదాహరణకు. అందుకే ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక 8 గంటలు సెక్రటరీ ఉంటే డెఫినెట్ గా ప్రజలకి అందుబాటులో ఉంటే, ప్రజలకు ఉపయోగపడే ఉంటే రేపొద్దున, ఎందుకంటే చాలా మంది చాలా రకరకాల ఇష్యూస్ తో వస్తారు, మరి ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు మంత్రుల దగ్గర పోవాలంటే కొన్నిసార్లు అప్రోచ్ ఉండదు, లేకపోతే జిల్లాలలో పోవాలంటే జిల్లాలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కలవరు, కొంతమంది పట్టించుకోరు, కొంతమంది రకరకాల ఇష్యూస్ ఉంటాయి. డైరెక్ట్ కలవాలి, డైరెక్ట్ గా మాకు ఒక పరిష్కారం కావాలి, సొల్యూషన్ కావాలంటే ముఖ్యమంత్రి గారే చెప్పాలి. ముఖ్యమంత్రి తీసుకోవాల్సి వస్తుంది, అవసరం వస్తాయి, తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం. మాట్లాడేందుకు యాదగిరి గారు బీఆర్ఎస్ నుంచి అందుబాటులో ఉన్నారు. యాదగిరి గారు నమస్కారం. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాలేదు సచివాలయానికి, ఈ ప్రభుత్వంలో అయినా రేవంత్ వస్తారా అంటే రేవంత్ కూడా సచివాలయానికి అంతగా రావట్లేదు అనేది ప్రజల నుంచి, చాలా ప్రతిపక్షాల నుంచి కూడా వినిపిస్తున్న ప్రశ్న, విమర్శ. సో ఏంది, ఎలా చూస్తున్నారు అంటే ముఖ్యమంత్రులు సచివాలయానికి రాకపోవటాన్ని? ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా కాకుండా ఒక ప్రజల్లో ఒక వ్యక్తిగా చూస్తే ఎలా చూస్తారు? ముందుగా మీకు, ప్యానెల్లో ఉన్న వారికి, ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా పరిపాలించిండో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సచివాలయంలో గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు అందరూ సచివాలయానికి వచ్చారు. అందులో భాగంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొన్నిసార్లు వచ్చిండు. కాకపోతే ఏంటంటే మన రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి మన రాష్ట్రానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వాళ్ళు కానీ, విదేశీ వాళ్ళు కానీ వచ్చినా కూడా మన రాష్ట్రానికి ఒక హుందాగా ఉండాలి, హైదరాబాద్ లో మన రాజధానిలో అని చెప్పేసి ఒక గొప్ప సెక్రటరియట్ ను కేసీఆర్ గారు నిర్మించాడు. అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే క్యాంప్ ఆఫీసు నిర్మించిండో అదే క్యాంప్ ఆఫీస్ లో రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా 10 సంవత్సరాలు అదే క్యాంప్ ఆఫీస్ నుంచి పరిపాలన కొనసాగించిండు. కానీ ముఖ్యమంత్రిగా అయిన రేవంత్ రెడ్డి గారు ఆ క్యాంప్ ఆఫీసు ఏదైతే ఆ క్యాంప్ ఆఫీస్ లో ఓడు జూబ్లీస్ ప్యాలెస్ నుంచి పరిపాలిస్తాడు.
ఏమనంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉన్నారని చెప్తారు. అధికారికంగా ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిండో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అధికార నివాసం నుంచి, ప్రభుత్వం ప్రజలచే నిర్మించబడిన అధికార నివాసం నుంచి కేసీఆర్ గారు పరిపాలించిండు. సెక్రటరియట్ ను ఈ రాష్ట్రానికి గొప్పగా ఉండాలని చెప్పేసి ఒక కొత్త సెక్రటరియట్ ను కట్టి ఆ నిర్మించారు సరే, విదేశీయులు గాని ఇతర రాష్ట్రాల వాళ్ళు చూడాలని నిర్మించారు సరే, కానీ అసలు మన ముఖ్యమంత్రుల కోసం నిర్మించిన సచివాలయం, మన పాలన కోసం నిర్మించిన సచివాలయానికి ముఖ్యమంత్రులు ప్రజాప్రతినిధులు రావాలి కదా ప్రజల కోసం. నేనేమంటున్నా సార్, ఇప్పుడు ఆ రోజులలో కన్స్ట్రక్షన్ జరిగింది, తర్వాత కేసీఆర్ గారు వచ్చిండు. మరి ఇప్పుడు ఈయనైతే ముఖ్యమంత్రి, రెండో ముఖ్యమంత్రిగా అయింది కదా. కేసీఆర్ గారు మరి కట్టిన సెక్రటరియట్ కు రాడా? మరి కమాండ్ కంట్రోల్ నుంచి అంటాడు. అధికారులను ఇబ్బంది పెడుతున్నాడు. ఎక్కడ అసలు ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎక్కడి నుంచి ఏ సమీక్షా సమావేశాలు పెడతారో తెలియదు. ఈ రాష్ట్రానికి రాజధాని ఉంది, రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ అధికారుల చోటు ఇబ్బంది పడ్డాని మన రాష్ట్రానికి రాజధాని ఉంది, గొప్ప సెక్రటరియట్ కట్టిండు, అన్ని సమీక్షా సమావేశాలు చేయడం కోసం సెక్రటరియట్ ఉంది, కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది. అదే విధంగా ప్రగతి భవన్, కేసీఆర్ గారు ప్రగతి భవన్ పెడితే అది కాదు మేము ప్రజాపాలన అని చెప్పేసి అప్పటిదాకా అందులో అడుగు పెట్టిన పాపాన. మరి ఆయనకు వాస్తు బాగలేదా? నిజంగా వాస్తు బాగలేదని చెప్పేసి సెక్రటరీ కూడా వాస్తు చేపించుకుంటు కదా ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఆయనకు కేవలం కేసీఆర్ గారు మరి ఒకవేళ నిర్మించిన సెక్రటరియట్ లో రాను అని అనుకుంటే తెలంగాణ కేసీఆర్ గారు తీసుకొచ్చిన తెలంగాణే కదండి. మరి ఆ ఇక్కడ విమర్శలు ప్రతి విమర్శలు కాదు. థ్యాంక్ యూ యాదగిరి గారు, వెంకటరెడ్డి గారు, అదేవిధంగా వెంకటస్వామి గారు. ఇక్కడ ఎవరు నిర్మించారనేది కాదు, సచివాలయానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రులు రావాలి, ప్రజలకు ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండాలి. ఇది ప్రజల నుంచి వచ్చిన ఒక విన్నపం. సో సచివాలయాన్ని నిర్మించింది ప్రజల ధనంతో నిర్మించాం, ప్రజాధనంతో ఒక అద్భుతమైన సచివాలయాన్ని నిర్మించినప్పుడు ఆ సచివాలయ కేంద్రంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఆ నిర్ణయాలన్నీ కూడా సచివాలయం నుంచి తీసుకుని సచివాలయానికి ముఖ్యమంత్రి వెళ్ళటం వల్ల అధికారుల్లో కూడా జవాబుదారీతనం కనిపిస్తుంది అనేది వినిపిస్తున్నమాట. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.